హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సుయి బ్లాక్ చైన్ అనేటటువంటి ఒక క్రిప్టో కరెన్సీ యొక్క షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రైస్ ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను సుయి బ్లాక్ చైన్ ఏదైతే ఉందో సుయి క్రిప్టో కరెన్సీని నేను ఎక్కడ బైనాన్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. సో ప్రస్తుతానికి దీని రేట్ అయితే 4.5922 USDTగా నడుస్తుంది అనమాట. సో ఈ సుయి బ్లాక్ చైన్ అనేది ఏదైతే ఉందో ఇది వెబ్3 టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యేసి వెబ్3 టెక్నాలజీని డెవలప్ చేస్తున్నటువంటి ఒక బ్లాక్ చైన్ అనమాట. సో ఒక క్రిప్టో కరెన్సీ. సో ఈ సుయి బ్లాక్ చైన్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద పెద్ద కంపెనీస్తో అయితే వర్క్ అయితే చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ స్క్రోల్ అవుతున్నాయి. బ్లూఫిన్, గి, ఎక్సైటీ, సుయి లెండ్, ఎన్హెచ్ఎన్, ఈ విధంగా చూసుకుంటే వెళ్తే సీటాస్ చాలా అంటే చాలా కంపెనీస్లలో మీద ఇది వర్కౌట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్గా ఏంటి అంటే స్టేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని బిల్డ్ చేస్తూ ఉందన్నమాట. సో చాలా చాలా పెద్ద కంపెనీస్ అంటే ఒరాకిల్, ఆఫ్టర్ మ్యాథ్, అవి ఈ విధంగా చాలా కంపెనీస్తో అయితే ఇది వర్క్ అయితే చేస్తుంది అనమాట. సో మీరు రీసెంట్గా చూసుకుంటే మనకు సొలానా బ్లాక్ చైన్ ఏదైతే ఉందో సొలానా బ్లాక్ చైన్లో లాస్ట్ 1 yearగా చాలా బిగ్గెస్ట్ డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి అన్నమాట. అంటే సొలానా బ్లాక్ చైన్ మీద ఎన్నో కొత్త రకాల టోకెన్స్, మీమ్ కాయిన్స్, షిట్ కాయిన్స్, తర్వాత ఆల్ట్ కాయిన్స్, ఈ విధంగా ఎన్నో చాలా ఎక్కువ సంఖ్యలో దరిదాపు ఒక 2000-3000 వరకు కూడా కొత్త ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ అయ్యాయి. కొత్త క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అనేవి లాంచ్ అయ్యాయి. దాని తర్వాత లీడింగ్లో ఉన్నటువంటి ఏదన్నా ఒక నెట్వర్క్ ఉందంటే సొలానా తర్వాత సుయి బ్లాక్ చైనేనండి. సో సుయి బ్లాక్ చైన్ మీద కూడా రీసెంట్గా సొలానాకు ఈక్వల్గా లేకపోతే సొలానా కంటే అవుట్ పెర్ఫామ్ చేసేలా ఈ సైకిల్ ఏదైతే ఉందో లాస్ట్ 1 year కాకుండా రీసెంట్గా ఒక 2 months 3 months నుంచి చూసుకుంటే ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ బిల్డ్ అవ్వడం మనమైతే చూస్తున్నాం అన్నమాట. సో ప్రస్తుతానికి దీని వాల్యూ అయితే 4.588 USDT అయితే ఉందన్నమాట. సో దీన్ని మనం ఒక షార్ట్ టర్మ్ ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఏదైతే హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో 5.3687 USDTకి ఇది టచ్ అయిందనమాట. టచ్ అయ్యేసి తర్వాత నిన్న నైట్ ఎప్పుడైతే బిట్ కాయిన్లో కరెక్షన్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎక్కువగా డౌన్ఫాల్ అయితే రావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎక్కడ కూడా ఈ కింద డౌన్ఫాల్ అంటే మనకు ఏదైతే కాయిన్ వాల్యూ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని దాటి కిందికి రావట్లేదు అనమాట. సో ఇటువంటి ప్రైస్ గ్రోత్ని ఏమంటారు అంటే పారాబోలిక్ ప్రైస్ గ్రోత్ లేకపోతే పారాబోలిక్ ప్రైస్ యాక్షన్ అని అంటారు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కరెక్షన్ అంతా కూడా కేవలం ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇటువంటి పారాబోలిక్ గ్రోత్ ఏదైతే చూపిస్తుంటుందో ఆ బ్లాక్ చైన్ టార్గెట్స్ అనేవి చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందన్నమాట. సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 4.5851 ఏదైతే ఉందో ఈ పాయింట్లో కూడా కొత్తగా ఎవరైతే ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో మార్కెట్లో వాళ్ళు ఎంట్రీ ఇవ్వచ్చు. సో వాళ్ళు వెయిట్ చేయని అవసరం లేదండి. ఎందుకు అని అంటే ఇప్పుడు బిట్ కాయిన్ అనేది ఏదైతే ఉందో ఈ బిట్ కాయిన్ అనేది మనకు మ్యాక్సిమం అంటే 88,000, సో 88,000 USDT వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. సో అంతకంటే తక్కువకి వెళ్ళే అవకాశం అయితే లేదు. సో ఈ కరెక్షన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ లాస్ట్ 4 hours నుంచి 6 hours నుంచి స్లోగా బిట్ కాయిన్లో రికవరీ అనేది స్టార్ట్ అయింది. ఒకవేళ రిజెక్షన్ అనేది తీసుకుంటే ఇప్పుడు 96,000 ఉంది కదా, 96,000 నుంచి 93,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా ఎక్కువ నెగిటివిటీ ఉండి డౌన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటే మ్యాక్సిమం 88,000 USDT వరకు అయితే బిట్ కాయిన్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వాల్యూకి అయితే
రావడం అసంభవం. కాకపోతే 93,000 నుంచి 90,000 మధ్యలోకి బీటీసీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట బిట్కాయిన్. సో అదే టైంలో ఒకవేళ సుయీలో తిరిగి కరెక్షన్ అనేది వస్తే ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా చూద్దాం. సో ఇప్పుడు నేను ముందు చెప్పినటువంటి సుయీలో పారాబోలిక్ గ్రోత్కి సంబంధించినటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశాను చూడండి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ డ్రా చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ ట్రెండ్ లైన్ ప్రకారము 4.5860 ఏదైతే ఉందో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ప్రకారము ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అయితే ఉందన్నమాట. ఒకవేళ బిట్కాయిన్లో డౌన్ ఫాల్ అనేది ఎక్కువైతే ఇంకొక 10% కరెక్షన్ అంటే 4.5 వరకు అయితే 4.5 నుంచి ఈ $4 వరకు $4 వరకు అయితే ఈ ప్రైస్ కరెక్షన్ అనేది జరిగే అవకాశం అయితే ఉంది. అంతకంటే ఎక్కువ కరెక్షన్ అయితే జరిగే అవకాశం అయితే లేదన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటే ప్రస్తుతం ఉండేటటువంటి ప్రైస్ ఏదైతే ఉందో ఈ 4.5860 సో ఈ ప్రైస్ దగ్గర కరెంట్ ప్రైస్ దగ్గర మీరు ఎంట్రీ అనేది ఇవ్వచ్చు. సో అలా కాకుండా కొంచెం వెయిట్ చేద్దామని అనుకుంటే ఈ $4 లోపు ఒకవేళ మీకు వస్తే $4 ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అప్పుడైనా ఇవ్వచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఎవరైనా కానీ $10 ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఈ ప్రాజెక్ట్లో ఈ ప్రస్తుతానికి ఉండే ప్రైస్ ఏదైతే ఉందో దాని దగ్గర ఒక ఎంట్రీ, దాని తర్వాత దీంట్లో నుంచి ఇంకొక హాఫ్ అమౌంట్ తీసుకొచ్చేసి $4 దగ్గర రెండో ఎంట్రీ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది షార్ట్ టర్మ్లో సపోర్ట్ లెవెల్స్ అయితే ఇలా ఉన్నాయి. అదే ప్రస్తుతానికి ఉండేటటువంటి మార్కెట్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉన్న లేకపోతే బిట్కాయిన్లో ఒక గ్రోత్ అనేది స్టార్ట్ అయితే ప్రస్తుతానికి ఉండేటటువంటి ఈ సపోర్ట్స్ వీటి ప్రకారం అయితే 6.2878 ఏదైతే ఉందో షార్ట్ టర్మ్లో అంటే ఈ జనవరి ఎండింగ్ ఈ టైం కల్లా కూడా ఈ ప్రైస్ ఏదైతే ఉందో దీనికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ హిట్ అయ్యింది అని అనుకుంటున్నా. సో ఇది కూడా హిట్ అయ్యింది అనుకుంటున్నా. ఇవి రెండు హిట్ అయ్యి తిరిగి కరెక్షన్ అనేది తీసుకున్నది. సో షార్ట్ టర్మ్లో అయితే మనకు 6.2878 అయితే టచ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో అదే లాంగ్ టర్మ్లో మనం ప్రైస్ ప్రిడిక్షన్ అనేది చెక్ చేస్తే ఇక్కడ చూడండి ఎలా ఉంది అని అంటే ఆల్రెడీ ఇది జస్ట్ ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి డ్రా చేయబడినటువంటి గ్రాఫ్ అండి. సో ఇక్కడ మనకు జరిగింది ఏంటి అని అంటే ఆల్రెడీ ఈ ప్రైస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బ్రేక్ చేసేసుకొని పైకి అయితే సుయి నెట్వర్క్ అనేది రావడం జరిగిందనమాట. సో మనకు ఈ టార్గెట్ టు బుల్ మార్కెట్ టాప్ అని ఉంది చూడండి. అంటే ఈ మార్చ్ ఎండింగ్ ఏదైతే ఉందో మార్చ్ ఎండింగ్కి ఈ ప్రైస్ అయితే మనకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. అది ఎంత ప్రైస్ అని అంటే $21 అనేది ప్రస్తుతానికి అంటే ఈ ఆల్ట్ సీజన్ ఏదైతే ఉందో ఈ ఆల్ట్ సీజన్లో లేకపోతే బుల్ మార్కెట్ ఎండింగ్ లోపు $21 సుయి బ్లాక్ చైన్ అయితే టచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఎటువంటి మీకు ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నటువంటి వీడియో మాత్రమే. సో మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ రీసెర్చ్ అనేది చేయండి. దాంతోపాటు అమౌంట్ అనేది చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి సేఫ్గా ఉండండి. ఎందుకంటే వాలటాలిటీ ఒకవేళ ఎప్పుడైనా కానీ మార్కెట్లో నెగిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ మార్కెట్ అనేది బేరిష్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో మార్కెట్లో నెగిటివ్ న్యూస్ రావడం కూడా పెద్ద విషయమేం కాదు. చాలా ఫాస్ట్గా నెగిటివ్ న్యూస్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దానివల్ల నేను మీ అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది లిమిటెడ్గా బేరబుల్గా ఉండాలన్నమాట. సో ఇంతేనండి ఈ సుయి బ్లాక్ చైన్ ఏదైతే ఉందో దీని ప్రైస్ ప్రిడిక్షను. ప్రస్తుతానికి నేను జస్ట్ షార్ట్ టర్మ్ ప్రైస్ ప్రిడిక్షను తర్వాత దాని గ్రాఫ్ ప్రస్తుతానికి ఉండేటటువంటి సపోర్ట్ లెవెల్స్ వీటి గురించి అయితే డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీకు నెక్స్ట్ అప్డేట్ అనేది బుల్ మార్కెట్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే దాని తర్వాత మీకు మళ్ళీ షార్ట్ టర్మ్ గ్రాఫ్లు తర్వాత మిడ్ టర్మ్ గ్రాఫ్లు అన్నీ కూడా డిఫరెంట్ టైం పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటుంటే దాంతోపాటు మీకు సుయి బ్లాక్ చైన్ యొక్క ప్రైస్ గురించి నెక్స్ట్ కంటిన్యూస్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్ని నోటిఫికేషన్స్ ఇమీడియట్గా మీకు రీచ్ అవ్వడానికి బెల్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని
యాక్టివేట్ చేసి ఉంచుకోండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.